అమ్మ శనికి ఏ పరిహారాలు చేయాలంటారు? శని బాగా లేనప్పుడు అంటే అర్ధాష్టమ శని అయితే ఎవరికైనా 2.5 సంవత్సరాలు. ప్రస్తుతం కన్యా రాశి వాళ్ళకి, తర్వాత వృషభ రాశి వాళ్ళకి అష్టమ శని, వాళ్ళకి కూడా 2.5 సంవత్సరాలు. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి 5 సంవత్సరాలు గడిచింది, ఇంకా 2.5 సంవత్సరాలే ఉంటుంది ఏలినాటి శని, వాళ్ళకి కూడా 2.5 సంవత్సరాలే. కాకపోతే ధనుర్రాశి వాళ్ళకి 2.5 సంవత్సరాలు మాత్రమే గడిచింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి ఇప్పుడే ప్రారంభం కాబట్టి 7.5 సంవత్సరాలు వాళ్ళకి ఉంటుంది. అందుకని ఎవరెవరికి ఎన్ని సంవత్సరాలు ఈ శని పీడ ఉంటుందో వాళ్ళందరూ అన్ని సంవత్సరానికి ఒకసారి శని జపం చేయించాలి. ఆ తర్వాత శనికి సంబంధించినటువంటి హోమం కూడా చిన్నగా చేస్తారు. హోమం అంటే పెద్దగా అక్కర్లేదు, ఆ జపానికి సంబంధించి చాలా చిన్నగా చేస్తారు. ఆయుష్ హోమం కూడా, అంటే ఎవరికైనా వారి వారి జాతకాల్లో మిగతా దోషాలు ఏమైనా ఉంటే శని జపంతో పాటు మృత్యుంజయ జపం చేయించుకుని ఆయుష్ హోమం చేసుకోవడం కూడా మంచిది. సాధారణంగా శని దోషాలు ఉన్నప్పుడు చేయిస్తూ ఉంటారు. ఇకపోతే తిలదానం చేయటం, నువ్వులు దానం, నల్ల నువ్వులు నల్ల పాత్రలో వేసి ఒక శని ప్రతిమను కానీ మేకును కానీ వేసి దాని మీద నల్లని వస్త్రాన్ని కప్పి దాన్ని దానం చేయాలి. ఆ విధంగా తిలదానం చెయ్యాలి అంటారు. అది కూడా ఏడాదికి ఒకసారి జపం చేసిన తర్వాత చేయవచ్చు. ఆ తర్వాత తిలదీపం, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు శని తమకి సరిగ్గా లేడో వాళ్ళందరూ అన్ని సంవత్సరాల్లో కూడా ప్రతి శనివారం రోజు ఇక్కడ శని ప్రదోషం ఉండటం అనేటువంటిది చాలా విశేషం. శని ప్రదోషం ఉండటం అంటే ప్రతి శనివారం కూడా సాయంత్రం వరకు ఉపవసించి, మీ మందులు వేసుకుంటున్నాం ఉండలేము అనేటువంటి వాడైతే ఉపహారం తీసుకోవడం, పళ్ళు తీసుకోవడం అలాంటివి చేయొచ్చు. మరీ ఉండలేనటువంటి వాడు భోజనం కూడా చేయవచ్చు. ముఖ్యమైనది ఏమిటి అంటే ప్రదోషం అంటే సాయంత్రం వరకు ఉపవసించడం అనే చెప్తారు. అనారోగ్య పరిస్థితుల వల్ల ఉండలేకపోతే అది వేరే విషయం. సాయంత్రం ప్రదోష కాలానికి శివాలయానికి వెళ్ళి శని దగ్గర దీపం పెట్టి 19 ప్రదక్షిణలు చేసి శనికి నల్ల నువ్వులు వేసి నల్ల వస్త్రాన్ని కప్పి తిలదీపం పెట్టి శివుడి ఎదురుగా కూడా దీపం పెట్టి శివుడికి 11 ప్రదక్షిణలు చేసి అర్చన కానీ అభిషేకం కానీ పూజ కానీ టెంకాయో ఫలమో పత్రమో పుష్పమో తోయమో మీకు తోచింది ఏదో శివుడికి సమర్పించండి. అక్కడ ఎవరికైనా కానీ బయట పేదవాళ్ళకి కానీ బ్రాహ్మణులకి కానీ ఎవరికైనా ఏదైనా దానం కూడా మీరు డబ్బు రూపంలో కాకుండా, అంటే వాళ్ళు ఇంకా దేనికైనా వినియోగించవచ్చు కదా, అన్యథా వినియోగించవచ్చు. అందుకని అలా డబ్బు రూపంలో దానం చేయటం కంటే కూడా శాఖాదానము, ఫలదానము, మీరు కూరగాయలు కొనిస్తే దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసే అవకాశం లేదు, తప్పనిసరిగా వండుకు తినాలి. ఒక పండు దానం చేశారనుకోండి తప్పకుండా దాన్ని తినాలి. అదేవిధంగా భోజనానికి సామాగ్రి దానం చేశారనుకోండి తప్పకుండా దాన్ని వాళ్ళు వండుకొని తింటారు. వస్త్రదానం కట్టుకుంటారు. అలా వస్తు రూపేణ దానం చేయండి. తర్వాత శనికి తిలదీపం ఏమిటంటే నువ్వుల నూనెతో ఒత్తిలో నువ్వులు చుట్టి కానీ, అంటే పత్తిలో చుట్టి ఒత్తులు చేయటం కానీ, లేదా ఆ ప్రమిదలో కొన్ని నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. వీలైతే నల్లని వస్త్రంతో చేయండి. అమ్మ అలాగే స్నానం చేసేటప్పుడు చెప్పుకునే శ్లోకాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి. ఇక్కడ రథసప్తమి రోజు వీలైనంత వరకు నదీ స్నానం చేయమని చెప్తూ ఉంటారు. నదీ స్నానం కాకపోయినా ఇంట్లో చేసినా కూడా గంగా స్నానం చేస్తున్నట్టుగా భావన చేసి ఈ శ్లోకం చెప్పుకోవాలి. మనసా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవాలి. అలా చేస్తే 7 జన్మాల నుంచి చేసినటువంటి దోషాలు పోయి 7 మహారోగాలు కలగకుండా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. నేను శ్లోకం చెప్తాను, మీరు ఎవరైనా రాసుకోవచ్చు. సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర సప్తార్కపర్ణమాదాయ సప్తమి రథసప్తమి నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే సప్తవిధం పాపం స్నానాన్మే సప్తకే సప్తవ్యాధి సమాయుక్తం హరిమాకరి సప్తమి. ఇక్కడ 7 జన్మాల నుంచి చేసేటువంటి పాపాలు పోతాయని, 7 విధాల మహారోగాలు కూడా నివారిస్తాయి అనేటువంటిది ఇందులో కనపడుతోంది. అలాగే అమ్మ సూర్యునికి అర్ఘ్యం ఏ విధంగా సమర్పించాలంటారు? సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటువంటిది రాగి పాత్రతో, ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఇవ్వాలి. ఇది ఎవరైనా సరే, నీళ్ళు కాకపోతే మట్టి దాంతో కూడా ఇవ్వచ్చు.
అయితే ఇచ్చే దానిలో ఏమిటంటే ఆ నీళ్లు గంగా స్నానం చేస్తున్నారు కొన్ని, నదీ స్నానం చేస్తున్నారు కొన్ని, ఆ నీళ్లు ముంచుకొని చేస్తే సరిపోతుంది. అర్ఘ్య మంత్రాలు ఉంటాయి. అంటే గురుముఖంగా ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు స్త్రీలు పురుషులు కూడా కొంతమంది అడుగుతుంటారు స్త్రీలు అర్ఘ్యం ఇవ్వచ్చా అని. స్త్రీలకి కూడా అర్ఘ్య మంత్రాలు ఉన్నాయి సూర్యుడికి సంబంధించి. అందుకని గురుముఖంగా అర్ఘ్యం మంత్రం ఉన్నటువంటి వాళ్ళు ఆ మంత్రం చెప్తూ అర్ఘ్య ప్రదానం చేయండి. లేనటువంటి వాళ్ళు నదిలో కాదు ఇంట్లోనే చేశారు అని అనుకుంటే బాత్రూముల్లో కాకుండా స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత పొడి బట్టలు కట్టుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని దానిలో గంధము, అక్షితలు, కుంకుమ, ఎర్రని పువ్వులు లేదా జిల్లేడు పువ్వు, గరిక ఇలాంటివి వేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం చేస్తున్నాను అని భావన చేసి ఆ నీటిని తులసిలో కానీ పచ్చని చెట్టులో కానీ పోసి నమస్కారం చేయండి. అలాగే ఏదైనా మంత్రం కూడా ఉంటుందంటారా, ఇంకా మనసులో ఏదో ఒకటి అనుకుని? అంటే ఇక్కడ రథసప్తమి రోజు చెప్పుకోవడానికి మనకి ఒక శ్లోకం ఉంది, చెప్తాను, మీరు ఎవరైనా కూడా రాసుకోవచ్చు. జనని సర్వలోకానాం సప్తమి సప్తసప్తిక సప్తవ్యహృతికే దేవి నమస్తే సూర్యమండలి. ఈ విధంగా శ్లోకం చదువుకొని అర్ఘ్యప్రదానం చేయాలి. ఎవరైనా కూడా చదువుకోవచ్చు, గురుముఖంగా ఉపదేశం తీసుకోవాలి లేదు. ఓకే మ్యామ్, అయితే రాధిక అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. రాధిక పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. సెప్టెంబర్ 22, 1982 అవును మేడం. ఉదయం 9 గంటలకు ఖమ్మంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి మేడం. నేను వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నాను మేడం. తను స్థిరంగా ఉండలేదు మేడం, కంగారు పడుతుంటుంది, ప్రశాంతంగా ఉండలేదు. అంటే మాకేం సమస్యలు లేవు మేడం. అంటే మేము బాగానే ఉంటాము, ఇద్దరు అబ్బాయిలు అందరు బాగానే ఉంటాము. కానీ తను మాత్రం స్థిరంగా ఉండలేదు, మర్చిపోతుంటుంది. అది మేడం, సమస్యలు అయితే ఏమీ లేవు. ఇక్కడ అమ్మాయి జాతక పరంగా పెద్ద దోషాలు ఏమీ లేవు, కంగారు పడకండి. కాకపోతే ఏమిటంటే ఈవిడికి ఏలినాటి శని ఒకటి నడుస్తోంది. అంటే ఏలినాటి శని మొన్నటి దాకా ఉంది, ఇప్పుడు కూడా ఇంకా అంటే జన్మ రాశిలోనే శని మొన్నటి దాకా ఉన్నాడు, జనవరి 26 వరకు. జనవరి 26కి కాస్త ఆమెకి 2ంటికి వచ్చాడు. ఇక్కడ ఏలినాటి శని 7.5 సంవత్సరాలు కదా, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. అయితే ఈ చంద్రుడు ఏమిటి అంటే ఎవరికైనా చంద్రుడు మనఃకారకుడు. మనఃకారకుడు అయినటువంటి చంద్రుడు ఈ అమ్మాయికి నీచలో ఉన్నాడు, అంటే బలహీనంగా ఉన్నాడనమాట. అలా చంద్ర బలం లేకపోవటం వలన దానికి తోడు గోచార శనితో కలిసి ఉండటం వలన ఆందోళన ఎక్కువగా ఉండి ఉంటుంది. అయితే ఆ తీవ్రత ఇప్పుడు ఉండదు, ఎందుకంటే రాశిలో చంద్రుడి దగ్గర నుంచి శని 2వ రాశికి మారాడు, అంటే చంద్రుడి నుంచి 2వ భావానికి మారాడు. అయితే కొంత ఇబ్బంది ఉంటుంది, కంగారు ఆందోళన ఉండేది నిజమే, కానీ అంత ఎక్కువగా ఇన్ని రోజులు ఉన్నట్టుగా ఉండదు. అందుకని మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. శనికి పరిహారాలు చేయించండి. కాకపోతే ఈమె జన్మ జాతకంలోనే శని నీచలో ఉండటం వలన సహజంగా అందరికంటే కూడా ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడుతూ ఉంటుంది. అందుకని ప్రతి పౌర్ణిమ రోజు రాత్రి ఆ అమ్మాయి మీరిద్దరూ కూర్చొని హాయిగా లలితా సహస్రనామం చదువుకోండి, మానసిక బలం పెరుగుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, మరి మేడం చెప్పిన విధంగానే చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అలాగే రేపు రథసప్తమి కదా, అయితే సూర్యునికి ఏం నైవేద్యాలు సమర్పించాలంటారు? ఇక్కడ సూర్యుడికి ఒకటి మనం ప్రత్యేకమైనటువంటిది పెడుతూ ఉంటాం. అది ఏమిటి అంటే ఇన్ని రోజులు అందరూ కూడా గొబ్బిళ్ళు పెట్టుంటారు కదా, అవన్నీను తర్వాత ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వేసేసి దాని మీద ఒక కొత్త కుండ కానీ ఒక ఇత్తడిది కానీ కంచు పాత్ర కానీ పెట్టి ఆవు పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు పెసరపప్పు, శనగపప్పు, బియ్యం అందులో వేసి పొంగలి వండుతారు. ఆ పొంగలి నైవేద్యం చెయ్యాలని. అయితే ఇది మనకి తెలుగునాట ఎక్కువగా కనపడుతున్నటువంటి విషయం. సాధారణంగా జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి అయితే మనకి మీరు అక్కడ వండినా కూడా గోధుమతో చేసినటువంటి పాయసం పెట్టడం చాలా విశేషం. అలాగే రథసప్తమి రోజు ఏమన్నా వ్రతాలు లాంటివి ఉన్నాయంటారా ప్రారంభించడానికి? అసలు వ్రతాలన్నీ ప్రారంభించవలసినటువంటిది ఈ రథసప్తమి రోజు ఏం చెప్తారు?